ఏమండి ఈరోజు కొంతమంది తల్లులు పిల్లలతో ఇస్తున్న సమాచారం చూడమ్మా, నువ్వు ఎంతమందితో తిరిగావు ఏంటో మాకొద్దు, కనీసం మేము చెప్పిన వాడిని చూసుకొని పెళ్లి చేసుకో చాలు. ఏంటి ఎవరితో తిరిగినా పర్వాలేదు, ఏం జరిగినా పర్లేదు, అవన్నీ మేము మోస్తాము, నువ్వు మాత్రం ఎవరో బకరాగాడిని కట్టుకో, ఆడి బలైపోతాడు నీకు. నీ గర్భం అంతా దౌర్భాగ్యంగా మలినమైపోయినా పర్వాలేదు, మేము ఉన్నాం కదా దౌర్భాగ్యమైన తల్లిదండ్రులు ఏడ్డానికి. కాపురాలు నిలబడవర్రా. ఒకవేళ కాపురాలు భూమి మీద నిలబడినా దేవుడు మీ గర్భాలను అంగీకరించడు. మేమేదో ఉత్తమురాలం దేవుడి కోసం పిల్లల్ని కనీసి పెంచేసి పెద్ద చేసేస్తాంటే మలినమైపోయిన నీ గర్భాల నుంచి ఏం వస్తాయి? ఆ DNA నుంచి బయటకు ఏమొస్తాయి? మలినమైపోయిన అవలో నుంచి మొట్టమొదటి ఫ్రూట్ వచ్చింది ఏంటి? కత్తి పట్టుకొని వచ్చాడు మర్డరర్ కయ్యను. మనం కయ్యను వంటి వారమై ఉండొద్దు అని అంటున్నాడు. అందుకే కొత్త నిబంధనలు వద్దారు, అలా వద్దు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళి అనేసరికి పప్పును ఎప్పుడు తినేద్దామా, ఎప్పుడు సంబంధాలు కలిపేద్దాం, బీరకాయ పీచులు కలిపేసుకుందామా, కట్టాలు ఎప్పుడు పుచ్చేసుకుందామా, ఎప్పుడు పడక మీదకి వెళ్ళిపోదామా, అదేనా? ఇంకా వెనక ముందు ఏం ఆలోచించవా? ఆలోచించకపోతే పోతావు.